యాక్టివిటీలోనా మనము ఉదయం చెప్పుకున్నాం కదా జంతువులు బొమ్మలు చూసి మాటలు పాడము. యాక్టివిటీలో 4వ కృత్యము ఆదర్శీల బుక్ 156, 157 పేజీలో చెప్పుకుందాం. వస్తువులు జంతువులు చూసి పాటలు పాడడం. సరేనా? ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తారంటే ఎవరు అడుగుతారు? ఏంటి పిల్లలు? ఉడుత. సరేనా? ఉడుత కోసము మన హిమజ ఉడుత పాట పాడుతుంది. పాడులేకు ఉడత ఉడత కూర్చొని పాడిందా? పాడే కదా, మంచి పాడు. చక్క పాడుతుంది ఉడత. వినండి. హిమజ పాడు కాను గట్టిగా. ఇలాగా క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. పిల్లలు ఇదేంటి? పిల్లి ఎలా అరుస్తుంది? మియామని అరుస్తుంది. సరేనా? ఇప్పుడు పిల్లి కోసం వహీని పాడుతాడు. వహీని పాడగలవా? పాడెళ్ళు లేకు. మియా మియం పిల్లి చెప్పు. చెప్పురా. చోదరు కట్టుకోండి. వెరీ గుడ్. కూర్చో. ఇప్పుడు ఇగో మన రుతుక్కు ఏంటిది? కోడిగుడ్డు. తిన్నారా మీరు ఇవాళ? ఆయన గుడికి ఇచ్చిందా? వెరీ గుడ్. ఇప్పుడు గుడ్డు పాట మన రుతిక్కు పాడతాడు. లఘు రుతిక్కు పాడు. అది గదిగో లైట్ పాడు. ఇదేంటి? ఈగ. ఈగ మీద ఎవరు పాడతారో వచ్చు. ఎవరు పాడతారు? రుతిక్ పాడతావా? లేక పాడవుతుంది. మీరు ఎవరు పాడరా? మరి పాడు. వెరీ గుడ్. ఇంకా ఏనుగు పై ఇదేంటిది? ఏనుగు. ఏనుగు పాట. ఏనుగు ఏనుగు నల్ల ఏనుగు కొమ్ములు పళ్ళు ఎవరు పాడతారు? పాడతావా? లక్కీ పాడలేదు. నల్లగా పాడు. తెల్లనా? ఏనుగు మీద చెప్పులే. ఎంతో చక్కని దేవుడు. వెరీ గుడ్. ఓకే ఓకే. వెరీ గుడ్ పిల్లలు. రేపు ఇంకొన్ని నేర్చుకుందాం. సరేనా?